సయ్యారే 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 సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై పాతి చిన్నకు సందవేళలో వేలే కవలకు అందగాడిలో నీడే ఉరుముతుంటే నీడే తరుముతుంటే చల్లే కొరుకుతుంటే చెల్లే ఒరుగుతుంటే వల్లే గుంది పడుచు ముచ్చట వల్లే కదా గాలి ఇచ్చట పదా అంది పడుచు పూపదా ఇదే కదా చిలిపి ఆపదా. సై సై సయ్యారే దర్శకేంద్రుడి పాటల సందడి. సై సై సయ్యారే సై. చూపు తిప్పుకోలేనంత అందాల్ని ఒక్క షాట్ లో బంధించడం దర్శకేంద్రుడికి ఫ్రేముతో పెట్టిన విద్య. ఆ షాట్ వెనకాల ఉండేటువంటి సీక్రెట్స్ ని మనకు తెలియచెప్పేటువంటి వెరైటీ ప్రోగ్రామ్ సై సై సయ్యారే. దర్శకేంద్రుడి పాటల సందడికి స్వాగతం సుస్వాగతం. సై సై సయ్యారే సై. ద షోమెన్ ఆఫ్ ద షో దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారికి ఘన స్వాగతం. స్వామి రారా అంటూ పిలిచి ప్రేక్షకుల మనసుల్ని దోచేసి కేశవ సినిమాతో కేక పుట్టించిన భీమవరం బుల్లోడే ఈ రోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు డైరెక్టర్ సుధీర్ వర్మ. నెక్స్ట్ రాబోతున్నటువంటి ఈ అందమైన హీరోయిన్ కి యాక్టింగ్ అంటే అష్టాచెమ్మ ఆడుకున్నంత ఈజీ. ఎక్కడో రష్యాలో పుట్టినటువంటి అమ్మాయి తమిళం తెలుగు భాషల్లో ఆ ఇండస్ట్రీలో జెండా ఎగరేయటం విశేషం. తమిళంలో సుబ్రహ్మణ్యపురం, తెలుగులో అనంతపురం, రెండు సూపర్ డూపర్ హిట్. ఇక యాక్ట్రెస్ గానే కాకుండా సింగర్ గా కూడా A²B² అంటూ అందరికీ మ్యాథమెటిక్స్ పాట కూడా నేర్పించింది. లెక్కల్లో అమ్మాయి కాదు, గుక్క తిప్పకుండా మాట్లాడేటువంటి మోస్ట్ కలర్ఫుల్ హీరోయిన్ కి పజా లూయిస్తా అంటే రష్యన్ భాషలో వెల్కమ్ అని అర్థం. స్వాతి, పజా లూయిస్తా. సుధీర్, స్వాతి మీద అంటే ఒక డైరెక్టర్ కష్టం ఇంకో డైరెక్టర్తో చెప్పుకుంటేనే. యాక్చువల్గా స్వాతి అంటే నాకు చాలా ఇష్టం, కానీ తనకి నేనంటే ఇష్టం లేదు. ఎందుకంటే కలర్స్ అనేది టీవీ వచ్చిన తర్వాత ఎవరి అమ్మాయి ఇంత అద్భుతంగా మాట్లాడుతుంది నా తర్వాత. అదే అఫ్ కోర్స్ మీరు అసలు అంటే అప్పటికే నాకు 40 దాటాయని అని తీసుకోలేదు. అప్పుడు దగ్గర 40 ఏళ్ళు అసలు మాట్లాడలే నేను. అయినా సరే నాకు ఎందుకో స్వాతి అడిగితే మట్టుకు మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఎందుకు అడగలేదు అనేది ఇప్పటికి తెలీదు. అయినా నా యొక్క తన మీద ఉన్న ప్రేమకి ముందు ఫైనల్లీ దిస్ ఇస్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం. నేను కూడా ఇస్తున్నాను. మీరు ఇవ్వడం ఏంటి సార్, వేయాలి కదా. మీరు నమ్మేది అలా విసిరాలి, మీరు విసిరండి నేను పట్టుకుంటాను. చెప్తాను, దీని వెనక ఒక కథ ఉంది. సన్ఫ్లవర్ ఇవ్వటంలో కథ ఉంది. కాదు, ఒక్కసారి నా కోసం, నేను హాయిగా పడుకోవడానికి కోసం ఇలా ఇసిరండి. విసరటానికి డ్రెస్ చేసుకోలేదు నువ్వు అంటే చేసుకుంటావా? ఓకే, అలా పట్టుకున్నాను. విసరడానికి కరెక్ట్ డ్రెస్ చేసుకోలేదు, కానీ అలా తీసుకోవడానికి కరెక్ట్ డ్రెస్ వేసుకొని వాట్ టు డూ. దీని కథ తర్వాత చెప్తాను. ఓకే, దీనికి ఒక కథ ఉందన్న చిన్నగా. సో డైరెక్టర్ గారి సినిమాలు వాచ్ చేసేవాళ్ళ మీరు? చాలా. మీకు బాగా ఫేవరెట్ మూవీస్? అడవి రాముడు, వేటగాడు, జయదేవుడు, అట్లా సుందరి, నాకు తెలుసు ఆన్సర్, రౌడీ అల్లుడు, గరణ మొగుడు, చాలా ఉన్నాయి. యు ఆర్ మేకింగ్ సారీ, నాకు కూడా ఫేవరెట్ మూవీ చెప్పాను. చిన్నపిల్లలు అయి ఉంటావు, తర్వాత చూసావు ఇవన్నీ? అంటే తర్వాత చాలా చూసానండి. అంటే జయదేవుడు, గరణ మొగుడు ఇవన్నీ నేను లైక్ స్కూల్లో ఉన్నప్పుడు. రాఘవేంద్రరావు గారి ఇన్ఫ్లుయెన్స్ ఏంటి మీ మీద? ఇన్ఫ్లుయెన్స్ అంటే పాటలు తీయడానికి నాకు సిగ్గేసేది.
ఆ సినిమాలో. ఓకే. అంటే ఆయన ఆ టైంలోనే అంత బాగా తీసి మనకి ఇంత టెక్నాలజీ ఉండి ఇవన్నీ ఉండి దాన్ని మ్యాచ్ చేయడానికి తీలేనప్పుడు అందుకే నా సినిమాల్లో సాంగ్స్ ఎక్కువ ఉండవు. ఓకే. అంటే ఆయన main సాంగ్స్ reason కి మ్యాచ్ నిజంగా చేయలేను అదే. అని. అలాగే అంటే నా చెవులో ఇప్పుడు పువ్వు పాట వేస్తాం అంటే 100% చాలా బాగుండాలండి. అంత బాగా లేనప్పుడు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం ఎందుకు, ఆ సాంగ్ తీయడం ఎందుకు అని నేను కొంచెం అవాయిడ్ చేస్తాను. స్వాతి, ఇప్పుడు నువ్వు చెప్పు, డైరెక్టర్ గారి సినిమాలు నా నిన్ను ఎలా favorite. ఇన్ఫ్లుయెన్స్ చేశాయి? నా ఫేవరెట్ మూవీ జగదేక వీరుడు అట్లోక్. అసలు నేను ఒక 50 times చూసుంటాను ఆ సినిమా. పిచ్చి పిచ్చిగా చూసేసాను ఆ సినిమా. అసలు నేను 40 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం తీసిన పాటల గురించి అసలు మీరు ఏమంటారు అనేది ఊరినే దీని కథకి వెళ్లే ముందే స్వాతిని ఒక క్వశ్చన్ అడుగుతాను. చిన్న వయసులో నువ్వు సినిమా చూసావు, తర్వాత మెడిసిన్ లో చేరావు. మెడిసిన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లో సినిమా ఇంట్రెస్ట్ ఉంటుంటుంది కదా, సినిమాలు చూస్తూ ఉండేదేనా? నువ్వు నీ ఫ్రెండ్స్ పాటలు వచ్చినప్పుడు నన్ను ఏంటి ఎప్పుడు చూసినా ఇదేనా గొడవ అని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? స్వాతి, జాగ్రత్తగా ఆలోచించుకొని సమాధానం చెప్పు. ఆల్రెడీ తాప్సీ కాంట్రవర్సీ నడుస్తోంది. అవునండి బాబు. కొబ్బరికాయ ఇక్కడ నా కొబ్బరికాయ కథ సడన్ గా సర్ప్రైజ్ గా వస్తుంది. అది అసలు ఫుల్ న్యూస్ అయిపోయింది కదా అసలు ఆ న్యూస్ అంతా. అంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇష్టపడి చూసేవారు అనమాట. సో వాళ్ళు అనేవాళ్ళు అనమాట, యూ హ్యావ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇన్ యువర్ సాంగ్స్ అని వాళ్ళు అనేవాళ్ళు. సో వాళ్ళకి తెలుగు సినిమా అంటే మీ సినిమాలే అలా అయింది. సో అది మనం పాపులర్ అని చూసుకోవాలి. బట్ ఇది నిజం. అదే నిజం చెప్తామని నేను అడిగింది. వెరీ గుడ్. స్వాతిని నా 100వ సినిమా అంటే గంగోత్రికి ఆ క్యారెక్టర్ కి స్వాతి తప్ప ఎవరు పనికిరారని చెప్పి స్వాతిని అడిగాను. అడిగితే మరి ఎందుకు మెడిసిన్ అని చెప్పింది కానీ ఇలా నేను అసలు అప్పుడు నాకేం తెలీదు. నిజంగా ఆ రోజు ఏం జరిగింది ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఆ స్వాతి పాప పిచ్చి స్వాతి ఏం తెలీదు అమ్మాయికి. ఫీల్ అవుతున్నావా నువ్వు గంగోత్రిలో చేయడం? ఉంది నువ్వు మిస్ అయ్యావు. అయ్యాను, కానీ వాళ్ళు నా చేతిలో పువ్వు పడింది. ఎలాగో గంగోత్రి టాపిక్ వచ్చింది కాబట్టి మన సై సయ్యారేలో డైరెక్టర్ గారి సినిమా పాటలు మనం ఫస్ట్ చూస్తాము. ఆ తర్వాత కొరియోగ్రాఫర్స్ ఈ జనరేషన్ వాళ్ళు ఎలా చేస్తారో చూడబోతున్నాం. 2003 అల్లు అర్జున్ ని, అదితి అగర్వాల్ ని మొట్టమొదటిసారి వెండితెరకి పరిచయం చేసినటువంటి సినిమా గంగోత్రి. అందులోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇప్పుడు చూసేద్దాం. ఆ అమ్మాయి అక్కడి నుంచి లెటర్ రాసింది. అవును, గంగోత్రిలో ఉన్న తను చూసి ఆ లెటర్ వాళ్ళిద్దరి మధ్యన విడిపోయినాడు. అమ్మాయి వస్తాందని తెలిసినప్పుడు లెటర్ రాసినప్పుడు ఇద్దరు కొత్త వాళ్ళు. అమ్మాయిని అయితే గ్లామర్ గా చూపించచ్చు, ఇతని క్యారెక్టర్ ఏమో సర్వర్. అందరూ మోర్ ఆన్ ఎక్స్టసీ మీద వెళ్ళాలి. లెటర్ తో పాటు అలా తిరుగుతూ పాడిన పాటని గంగానదిలో వదిలి గబుక్కున్న లెటర్ చదవగానే లెటర్ అమ్మాయి అయిపోయి అట్లా స్టార్ట్ చేస్తాను, కిక్ ఉండదు. అందుకనే కౌగులించుకున్న షాట్ పెట్టి ఈ చెయ్యి తీస్తే కంపలు అంటుకుపోతాయి అని ఒక ఇంట్రెస్ట్. బ్యాక్ను లేటెస్ట్ గా అసలు కింద వరకే వేసుకున్నారు, చాలా ఓపెన్. అట్లాగే మామూలుగా సన్న దారం పెట్టి మామూలుగా చూపిస్తే న్యాచురల్ డ్రెస్ అనుకునేవాడు. ఇది ఓపెన్ చేస్తే ఫ్లవర్ రావటం, ఆ ఫ్లవర్ నాకు రావడం. సరే ఇప్పుడు గ్యాప్ ఇచ్చి వాడు చేస్తుంటే ఆ షాట్ చెప్పుంటే ఏమనేదని. అమ్మ బాబోయ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను అడుగుతారని. చెప్తున్నారు అది పువ్వు ఇచ్చింది కూడా అందుకనే. నువ్వే చెప్పు. ఇప్పుడు నేను చేయలేను కాబట్టి ఆయన నాకు పువ్వు ఇచ్చి కూర్చోమన్నారు ఇక్కడ. ఆయన నెక్స్ట్ ఏమో చాలా పొయిటిక్ గా అది వీళ్ళిద్దరు పెళ్లి చేసుకునే ఉత్సాహంలోనే ఉన్నారు అని చెప్పడానికి డైరెక్ట్ గా మరి తాళి ఇల్లుకి పెట్టకుండా మళ్ళీ మంగళసూత్రం లాగా అవటం. అందులో నా చిన్న డౌట్, మధ్యలో బీజం వచ్చిందండి సింగిల్ షాట్. అంటే అది ఆ పాటకి ఎలా ప్లేస్ చేశారు? అది మధ్య అదేమైందంటే చిరంజీవి మేనల్డ్ చిన్నప్పటి నుంచి బన్నీ బ్రహ్మాండమైన డాన్స్ చేస్తాను అని చెప్పి అతని కోసం అని చెప్పి స్టెప్పుల పాటలు పెట్టకూడదు. ఫస్ట్ నుంచి కూడా అన్ని నువ్వు నేను కలిసి ఉంటేనే నాకు ఎంత ఇష్టం, అది కూడా స్టెప్పులు లేకుండానే మామూలుగా తీసనమాట. ఈ బీజియంలో డాన్స్ ఎందుకు పెట్టానంటే ఆడియన్స్ ఇది ఆల్మోస్ట్ టువర్డ్స్ ఎండ్ వచ్చే పాట ఇది. ఆడియన్స్ బన్నీ బాగా చేస్తాడు కదా, చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఒకటి దానికోసమే బీజియం వేపించి
ఆమెను అవుట్ చేపించి బిగినింగ్ గ్యారంటీగా వాడు ఫ్యాన్స్ అందరూ ఇతని కెరియర్ అని చెప్పి వస్తారు. వాళ్ళ మనసులు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో చూపించారు ఆ సాంగ్ లో. వెనకాల కలర్ బ్లాస్ట్లు ఏంటి, సో బ్యూటిఫుల్. ప్రేమ పసుపు కుంకుమగా మారాలన్నప్పుడు అవును వెనకాల ఆ ఒక్క షాట్కే పసుపు కుంకుమ కలర్ వచ్చింది అనుకో బాంబు వచ్చింది. బాగుండదని అంత ముందే అవును గ్రీన్ ఒకటి సాంగ్ గురించి అందుకనే నేను 200-300 సార్లు వినేది. ఎక్కడ డల్ అవుతుందో అక్కడ ఒక ఇది చూపించాలని చెప్పి. దర్శకేంద్రుడి 100వ చిత్రానికి 100 దర్శకేంద్రం అంటున్నాం మేము. అంతే, అంతకన్నా మేము అనలేము. అంతే. అంటే ఇదంతా కూడా ఏంటంటే సినిమా సక్సెస్ చేయడానికి, వాళ్ళని మెప్పించడం కోసం కదా. అన్లెస్ సినిమా ఇస్ సక్సెస్ నో పాయింట్. వాళ్ళిద్దరు లైఫ్లు ఉన్నాయి. నాకు చిరంజీవి గారు మైల్ స్టోన్ సినిమా 100 సినిమాలు జనరల్ గానే 100 సినిమాలు ఆడవు సెంటిమెంటల్ గా. అంత ముందు కూడా 100వ సినిమా అని సపరేట్ గా అనుకుంటే 100 సినిమాల వరకు డైరెక్టర్లు ఫస్ట్ ఆడాలి కదా సార్. సీక్రెట్ ఆఫ్ ద సాంగ్. ఈ పాటలోని ఈ షాట్ ని ఎలా తీశారు? నాకు ఆ అమ్మాయి ఇంతవరకు నీళ్ళలో ముగిలినట్టు కావాలి, ఇతను మట్టుకు నీళ్ల మీద తేల్చినట్టు ఉండాలి. బన్నీ ఫ్లోట్ అవ్వాలి, ఆ అమ్మాయి మూలిగి ఉండాలి, ఇద్దరు ఒకే చోట ఉండాలి, పక్కన మొత్తం పువ్వులతో కవర్ అయి ఉండాలి, వేవ్స్ ఇలా వస్తూ ఉండాలి. పెద్ద బాండలు తెప్పించి సెంటర్ లో అమ్మాయి తలమట్టు బయటకు వచ్చేట్టు అమ్మాయిని గొయ్యిలో పెట్టేసి తర్వాత తల మీద నుంచి క్యాప్ లాగా పెట్టి దాని మీద హోల్ కొంచెం ఇట్లా వచ్చేసి చుట్టూ నీళ్లు ఉండాలి. ఆ ఎడ్జ్ లో మొత్తం పూలతో కప్పేసాం అనమాట. ఈ జనరేషన్ కొరియోగ్రాఫర్ ఇప్పుడు ఉండేటువంటి యాక్టర్స్ తో ఇదే సాంగ్ ని ఇక్కడ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో చూడబోతున్నాం. ప్రియాంక గురించి ఒక విషయం చెప్పాలి. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత చెప్. ఓకే ఓకే. గంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా మధురిమలో మునగంగా గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా జాబుల పూలు నాసికలో జాజులు కాగా దస్తూరి నుదుటను మెరిసే కస్తూరిగా నీలేఖల అక్షరమాల నా మెడలో హారం కాగా చేరాతలు నా తలరాతలు నువ్వు రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అద్దంగా నువ్వు చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా గంగా సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా రియలీ నైస్. నేను రావచ్చా? సూపర్ మనోజ్, రావచ్చు.
హరీష్ సూపర్. థ్యాంక్ యూ మేడం. పైగా ఒక సాంగ్ లో ఇన్ని సార్లు లిఫ్ట్, అది కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకోవడం. ఒక్క సెకండ్ అయితే నాకు అనిపించింది ప్రియాంకని ఫుల్ ఇట్లా డౌన్ చేశారనమాట ఇలా. అవును, ఇట్ వాస్ వెరీ నైస్, చాలా బాగుంది. యాక్చువల్లీ లిఫ్ట్స్ అంటే ఇది లిఫ్ట్స్ కదా, ఇది యాక్చువల్లీ ఆక్రో డాన్స్. ఓకే, అంటే లిఫ్ట్స్ కూడా డాన్స్ లోనే బేస్ అయి ఉండాలి. డాన్స్ బేస్ లేకుండా ఓన్లీ లిఫ్ట్ లాగా ఉండకూడదు అని కొరియోగ్రఫీ అలాగా మిక్స్ చేసి దాన్ని కొంచెం ప్యాటర్న్ న్యూట్రెన్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, అది కూడా డైరెక్టర్ గారు ఎక్స్ట్రసీకి వాడటం చాలా బాగుంది మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒక లేపాలని లేపకుండా గంగా అనే అన్నదానికి అండ్ స్టార్టింగ్ ఎండింగ్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎండింగ్ ఎందుకంటే మళ్ళీ ఆ అమ్మాయి అపీర్ అన్నట్టు, బికాస్ సినిమాలు అంటే షార్ట్స్ కట్ చేస్తాం, ఇక్కడ షార్ట్స్ కట్ చేయకుండా అటెస్ట్ చేయాలి, ఆ ఫీల్ తేవాలి. దానికి ఇద్దరు ఎక్కడ 1% తడబాటు లేకుండా చాలా అద్భుతంగా చేశారు. ఎండింగ్ లో ఆ అమ్మాయి ఇతను ఇటు ఉన్నప్పుడు వెనకెళ్ళిపోవటం, ఇంకా లెటర్ తవ్వుతున్న ఫీలింగ్. సో నాకు కాన్సెప్ట్ తో చేసే డాన్స్ మాస్టర్స్ అంటే బాగా ఇష్టం మాస్టర్. థ్యాంక్ యూ. మీరు కాన్సెప్ట్ వదలలేదు, నేను చెప్పిన పెట్టిన పువ్వు పెట్టే ఒక్కసారి వెనక తిరిగమ్మా, వెనక కూడా ఉన్నాయి. వెరీ గుడ్ మాస్టర్. సార్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షోకి మమ్మల్ని పిలిచినందుకు సీరియస్లీ మీకు అదే బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. సుధీర్ వర్మ గారు, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా చేశారండి. అంటే ఇంత స్టేజ్ లో హోల్ సాంగ్ పర్ఫామ్ చేయాలి అంటే సింగిల్ షాట్ లో చేసినట్టు ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ సార్ అన్నట్టు, అంటే తన ఇమాజినేషన్ లో అమ్మాయి వచ్చింది మళ్ళీ ఎండ్ వెళ్ళిపోయింది అన్నది సూపర్బ్ ఉంది. స్వాతి, వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే ఏమైనా బాగుంటుందా? అయినా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే లుక్ వెరీ క్యూట్. బొమ్మలాగా నవ్వుతూ బాగా, అసలు చాలా ఈజీ ఎలాస్టిక్ బబుల్ గమ్ లా చేస్తావు. బబుల్ గమ్ లాగా. అండ్ యు ఆల్సో లుక్ ఆఫ్ కోర్స్ మోసిందంతా మీరే కదా. చూడ్డానికి చాక్లెట్ బాయ్ హీరోలా ఉన్న చాలా స్ట్రెంగ్త్ ఉంది అబ్బాయిలో. సార్ యాక్చువల్లీ మీరు ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు, మీ స్టూడెంట్ మీన్స్ మీ శిష్యులు రాజమౌళి గారి సినిమాలో మీరు ఒక మంచి పవర్ఫుల్ రోల్ చేయాలని యాజ్ అన్ ఆడియన్ మై విష్. అలాగే నేను వెయిటింగ్ అప్పటి నుంచి ఏదో సీక్రెట్ చెప్తానన్నా. నీ గురించేనా? అవును కదా, నీ గురించి నేను ఒక సీక్రెట్ చెప్తానన్నా. నేను వెయిట్ చేస్తున్నాను అప్పటి నుంచి. ప్రియాంక యాక్చువల్లీ ఇంటీరియర్ డిజైనర్, అది సీక్రెట్. కానీ ఈ ఫీల్డ్ లోకి వచ్చి మళ్ళీ యాక్టింగ్ అని అప్పుడప్పుడు యాంకరింగ్ అని. ప్రియాంక నీతో నేను మాట్లాడాలి, షో తర్వాత పక్కకు రా, నీతో క్లాస్ చూస్తాను. అదే ప్రియాంక గురించి నేను చెప్పాలనుకున్నా. యాక్చువల్ ఎవరికి తెలియదు, సో అది సీక్రెట్. నెక్స్ట్ సాంగ్ వెళ్ళిపోదామా సార్? 1988 ఆఖరి పోరాటం, నాగార్జున గారు అండ్ శ్రీదేవి గారు. దట్ లవ్లీ సాంగ్. దట్స్ ఎ లవ్లీ సాంగ్. తెల్ల చీర. రెడీయా? యా రెడీ. ఏది పాడు పాడు పాడు. నో 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 సిగ్గొచ్చింది. అదే పాట చూద్దామా సార్? లతా మంగేష్కర్ ఇష్టపడి పాడిన పాట. అంటే అప్పటికి తెలుగు పాటలు పాడట్ల. రాజా గారు లతాతో నేను మాట్లాడతానని చెప్పి వెళ్ళి మాట్లాడితే ఆ ట్యూన్ వినంగానే ఆవిడ పాడింది. మనకు అదొక అదృష్టం. దేవతలో చీరలు పెట్టాడు, ఇందులో కూడా చీరలు పెడతాడా డైరెక్టర్? చీరలు పిచ్చా లేకపోతే చీరలు అమ్మేవాడు ఇంత ముందు. ఆ ఐడియాను పోగొట్టడం కోసం డాన్సర్స్తో వాళ్ళ డ్రెస్సులతో ఉంటాయి. జనరల్ నోషన్ ఏంటంటే కోరస్ హమ్మింగ్ వచ్చిందంటే హై స్పీడ్లో వస్తారనేది జనరల్ నోషన్. దానికి కూడా ఏదైనా చేయాలని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 30 క్లోజప్లు అమ్మాయి అనుకోకుండా. జనరల్గా ఏంటి, ఒక అందాన్ని చూసినా ఒక నాట్యాన్ని చూసినా రాజులు ఏం చేస్తారు, మెడలో ఉన్నాయి తీసి అట్లా విసురుతారు మరి. సో ఇతను ఆ ముత్యాల హారం అందుకు ఇది తిరుగుతా ఉంటే అతను నోటికి లాక్ అయినట్టు ఊరికనే ముత్యాల హారం తీసుకుని ముద్దు పెట్టేసుకున్నాడు అని కాకుండా ఇట్లా గ్రాఫ్ రాసుకుంటారు అనమాట. శ్రీదేవి గారు 35 షాట్లు కాదు 65 షాట్లు చూపించినా మనం ఇంకా చూడడానికి రెడీ. 30 షాట్లు చూపించినట్టు అనిపించలేదండి, తెలియలేదు అసలు అన్ని క్లోజ్ లో. ఈ సాంగ్ తర్వాతే వైట్ క్లాత్ అండ్ మల్లెపూల షార్టేజ్ వచ్చింది మొత్తం. కంప్లీట్ గా అంతా ఇక్కడ స్టాక్ అవుట్ అయిపోయింది. ఫుల్ ఎవరికి దొరకట్లేదు, ప్రైజులు పెరిగిపోయాయి. సీక్రెట్ ఆఫ్ ద సాంగ్. దర్శకేంద్రుడి క్లోజప్ షాట్స్ గురించి సూపర్ స్టార్ శ్రీదేవి గారు ఏం చెప్పారు?
తనివి తీరా శ్రీదేవి గారి క్లోజప్స్ ఎంత అందంగా ఉన్నారు. నేను చెప్పాను కదా అన్ని క్లోజప్స్ 7:30 అదే మార్నింగ్ మొత్తం సాంగ్స్ లో ఎన్ని సాంగ్ క్లోజప్స్ ఉన్నాయి అన్ని ఒకేసారి, అందుకే అంత ఫ్రెష్ గా ఉంది. పర్ఫార్మెన్స్ చేయడానికి ఈ జనరేషన్ కొరియోగ్రాఫర్ అండ్ యాక్టర్స్ రెడీగా ఉన్నారు. చూద్దామా? భానుశ్రీ గురించి ఒక సీక్రెట్ చెప్తాను, ఇప్పుడే కాదు సాంగ్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత. ఎన్ని సీక్రెట్లు ఉన్నాయి నీ దగ్గర? చాలా ఉన్నాయి సార్. నేను ఈ ప్రోగ్రామ్ గురించి అని ఈ సీక్రెట్ ఏజెంట్ అయిపోయాను. సిరిమల్లె పూలకు సరిగ మగుమగుమ తాకెనమ్మ గంట ముద్దుల్లో అవే తీయని సరాగాలుగా ఇలా హాయిగా స్వరాలుదగా సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలే మల్లె పూలకు సరిగ మగుమగుమ తాకెనమ్మ గంట ముద్దుల్లో చీరకు తక్కది తప్పనలు రేనమ్మ సందే ఇన్నెల్లో ఆషాఢం ఉరుముతుంటే నీ మెరుపే చిరుముకున్నా నీ తోడు కావాలి నే తోడుకోవాలి నీ నీడలో ఉన్న శృంగారమే జాబిల్లి సూర్యుడు చీరకు తగదిమి తపనలు రేగేనమ్మ సందే ఎన్నెల్లు సిరిమల్లె పూలకు సరిగా మగుమగుమ తాకెనమ్మ గంట ముద్దుల్లో హేమంతం కరుగుతుంటే నీ అందం కడుగుతున్నా ఆకాశ దేశాల మేఘరాగాలు పలికాయిన స్వప్న సంగీతమే ఈ చైత్ర మాసాల చిరునవ్వు దీపాలు వెలిగాయి నీ కంట నా కోసమే గిలిగింతే గీతాలై సింగారానికి సిగ్గులు కలిపిన తెల్ల చీరకు తగదిమి తపనలు రేగేనమ్మ సందే ఎన్నెల్లు సిరిమల్లె పూలకు సరిగా మగుమగుమ తాకెనమ్మ గంట ముద్దుల్లో అవే తీయని సరాగాలుగా ఇలా హాయిగా స్వరాలుదగా సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలే తెల్ల చీరకు తగదిమి తపనలు రేగేనమ్మ సందే ఎన్నెల్లు సిరిమల్లె పూలకు సరిగా మగుమగుమ తాకెనమ్మ గంట ముద్దుల్లో చింపేసావా ఇవన్నీ? వస్తావా స్వాతి కంగ్రాచులేట్ చేయడానికి వాళ్ళని? కమాన్.
ఈ హాట్ నేను వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాను. మీరు అంత బాగా చేశారన్నమాట. లవ్ జాబ్. రితీష్, భాను అండ్ సాయిరాజ్ మాస్టర్ కూడా వచ్చేయాలి. అవును మాస్టర్ వచ్చారు. కమాన్ మాస్టర్. డైరెక్టర్ గారు, అప్పటికి ఇప్పటికి చీర కొంచెం సైజ్ మారింది. 1988 లో సారీస్ చాలా పొడుగ్గా ఉండేవి, ఇప్పుడు సారీ ఇంతే ఉంది, చిన్నగా ఉంది. అవును. ఎలా ఉంది డైరెక్టర్ గారు వీళ్ళ పర్ఫార్మెన్స్? ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇక వాళ్ళని చించేశారు అటువంటి చెప్పటం కాదు, ఎంత తెల్ల చీరలాగా మల్లెపూలులాగా చేశారు. ఫస్ట్ మాస్టర్ విజువలైజేషన్ ఈజ్ వెరీ గుడ్ మాస్టర్. ఎందుకంటే నా సెట్కి ఎవరు వచ్చినా కూడా సెట్ అదిరిపోయిందంటారు, లేకపోతే వేరే వాళ్ళ సెట్ బాగున్నా కూడా రాఘవేంద్రరావు సెట్ లాగా ఉందంటారు. అది దృష్టిలో పెట్టుకుని, నాకంటే అక్కడ అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. డాన్సర్స్ ఉన్నారు పట్టుకోవటానికి, వీటికి వాటికి షార్ట్ కట్టింగ్లు ఉన్నాయి. అది లేకుండా పెడుతున్నప్పుడే నాకు అనిపించింది చాలా అద్భుతంగా ఒక లోకం సృష్టించబోతున్నారు అన్నట్టు. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు క్రియేటివిటీ. సింపుల్ గా ఇందులో ఎక్కువ భారీ ఖర్చు లేదు, చూస్తానికే రిచ్గా ఉంది. డ్రెస్ చేంజ్ కానీ ఇది కానీ చాలా బాగా ఉంది, చాలా హుందాగా, చాలా డిగ్నిఫైడ్ గా. నాగార్జున ఎట్లా చేస్తాడో, శ్రీదేవి ఎట్లా చేస్తుందో, ఎక్సెప్ట్ క్లోజప్ మీకు సినిమాలో అవకాశం లేదు కనుక. అండ్ అదొకటి చాలా బాగుంది మాస్టర్. దాని వెనక సన్ అండ్ మూన్ పెట్టింది. అంటే యాక్చువల్లీ మీరు అంటే లాస్ట్ టైం కలిసినప్పుడు క్వశ్చన్ వేశారు సార్, అంటే డ్రెస్ చేంజింగ్ ఏమైనా పెడుతున్నారు అనేసి థాట్ వచ్చింది నాకు. యాక్చువల్లీ తెల్ల చీర కదా సార్, ఇంకా నేను ఆ థాట్ అనుకోలేదు అనుకున్నా. బట్ సరే ప్లాన్ చేద్దామని ఇలా ప్లాన్ చేసాం అనమాట. షాడో డ్రెస్ చేంజ్ బాగుంది. విన్సెంట్ గారు ఆ రోజుల్లో వెనక సూర్యుడు చంద్రుడు ఆ లిరిక్స్ బట్టి పెట్టారు. అది మీరు నోట్ చేయటం గొప్ప మాస్టర్. అది నోట్ చేసి దీని మీద ఎగ్జిక్యూట్ చేయటం. థ్యాంక్ యూ సార్. అండ్ మీ ఇద్దరికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఈ స్టేజ్ ద్వారా చాలా మంది తెలియని వాళ్ళకు కూడా మీరు ఇంత బాగా చేస్తారని అర్థం అవుతుంది. సుధీర్ గారు మీరు చెప్పండి. చాలా బాగా చేశారండి. ఐ లవ్ దట్ చేంజ్ ఓవర్. అండ్ కొరియోగ్రఫీ కూడా ఇంత చిన్న దాంట్లో సాంగ్ మొత్తం చేయడం వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. స్వాతి, నాకు ఆ సీక్రెట్ చెప్పండి మీరు ఫస్ట్. ఏం సీక్రెట్? తన గురించి సీక్రెట్ ఏముంటది? తను యాక్ట్రెస్ అవ్వక ముందు చాలా ఎక్కువగా సోషల్ సర్వీస్ చేసేది. చిన్న చిన్న పల్లెటూర్లకు వెళ్ళి హెల్త్ గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసేది. భానుశ్రీ, వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేసేదంట. ఇప్పుడు చేస్తున్నావా భాను? ఇప్పుడు షూటింగ్ లో బిజీ అయిపోయానక్క, సో కష్టం అవుతుంది. బేసిక్లీ స్టేజ్ మీద వచ్చే డాన్సర్స్ అందరూ వాళ్ళకి ఇంకొక వెరీ స్టైల్ ఉంది అనమాట, యాంగిల్ ఉంది. ఇంటీరియర్ డైరెక్టర్స్ లాగా. గ్రేట్ షో. లవ్ ఇట్. నేను చెప్పడం ఏంటి సీక్రెట్? పెద్ద సీక్రెట్. భాను, I really appreciate you. Thank you, sir. Thank you. This should be inspiration for so many people. Thank you. Thank you so much. Thank you so much. Thank you. నెక్స్ట్ సాంగ్ స్వాతి, ఒక హింట్. చిరంజీవి గారు, నగ్మ గారు, వాణి విశ్వనాథ్ గారు సినిమా పేరేంటి? కిరణమగుడు. అందులో ఒక వానపాట ఉంటుంది తెలుసా? అసలు వానపాటల్లోనే అది ఒక రాజా లాంటి పాట. అది 92లో రిలీజ్ అయిందంటే నేను సెకండ్ స్టాండర్డ్ లో ఉన్నాను అప్పుడు. ఓ మై గాడ్. కానీ నేను యూట్యూబ్ లో చూసాను, టీవీలో చూసాను. ఆ పాట చాలా పాపులర్ అని సుధీర్ గడ్ చెప్పాడు. సుధీర్ గడ్ చాలా ఇష్టం. మరి మీరు చెప్తారా ఇప్పుడు ఏమైనా సాంగ్ గురించి? దాని వెనక చాలా పెద్ద కథ ఉంది. అవునా? అయితే సాంగ్ చూసేద్దాం. ఓకే. సైకిల్ ఉంది ఎందుకు? సైకిల్ లీడ్ సైకిల్ తర్వాత ఈ సాంగ్ వెనక కథ అని చెప్పానే. అప్పటికి ఒక 3 రేంజ్ సాంగ్లు, సూపర్ డూపర్ హిట్ సాంగ్లు ఆల్రెడీ తీసాను. ఈ పిక్చర్ లో మరి మెయిన్ హీరోయిన్ నగ్మ, వాణి విశ్వనాథ్ 2 పాటలు. ఎందుకంటే నగ్మాతో ఎక్కువ సాంగ్ స్కోప్ లేవు కనుక ఆ క్యారెక్టర్ని పెట్టి, అది కూడా సిచ్యువేషన్ క్రియేట్ చేసి, అమ్మాయి ఊహల్లో ఉండాలి తప్ప మెయిన్గా నగ్మ ఉంటే వాణి విశ్వనాథ్ పాట మనం ఎందుకు చూడాలి అని నాకు ఎంతసేపు ఆడియన్స్ లేసే టైం ఏంటంటే సాంగ్. ఫైట్ అయినా కూర్చుంటారు కానీ అందుకనే ఫస్టే జాకెట్లో నీళ్లు పోస్తాను, తర్వాత ఇంకేమేమి జరుగుతాయి అని చెప్పి తర్వాత టోపీలో వచ్చి నీళ్లు పోస్తాను. ఎన్ని రోజులు చేశారండి ఈ సాంగ్ షూట్? ఈసారి 4 రోజులు తీసాను. 4 రోజులు. ఆ కారు పెట్టి అంటే అంతకుముందు చెయ్యాలి. దృష్టి అంతా కూడా వాణి విశ్వనాథ్ చేస్తుందా, పాపులర్ అమ్మాయి చేస్తుందా, బట్ అల్టిమేట్ గా అమ్మాయి అద్భుతంగా చేస్తుంది. ఇందాక అదే అంటా ఉన్నాడు ఆయన ఒక చోట ఈ హెడ్ మూమెంట్ చేస్తారే, ఇక్కడ బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ఆడియన్స్ కాపాడుకోరు సాంగ్లు. అప్పుడు
లేకుండా ఉన్న పని ఏంటి? మీరు ఫైనలీ అక్కడ పళ్ళు పెట్టించారు. పళ్ళు పెట్టించి పళ్ళు వాడలేదు. తెల్లచీర పాటలో అసలు పళ్ళే లేవు. కాదు, పళ్ళు లేవు సరే, పళ్ళు పెట్టించి పళ్ళు వేస్తాడు ఈయన అనిపించి వాడలేదు. సో ఇన్ని పెట్టబట్టే అంతమంది తీసిన సాంగ్స్ కి ఈ సాంగ్స్ కి చాలా మంచి పేరు వచ్చింది. సీక్రెట్ ఆఫ్ ద సాంగ్. ఈ పాటలో సైకిల్ వాడడం మీద మెగాస్టార్ కామెంట్ ఏంటి? ఇంకా పళ్ళు పువ్వులు దాడిపోయి ఇంకా వెహికల్స్ కాల్సి వచ్చిందా? అద్భుతమైన షాట్ అండి. ఇప్పుడు ఇదే పాటని మళ్ళీ మనం చూడబోతున్నాం. ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సుధీర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ పర్ఫార్మెన్స్ కోసమే వెయిట్ చేస్తున్నారా? ఓకే, ఆలస్యం చేయకుండా వచ్చేయండి. సన్నీ మాస్టర్ గురించిన ఒక సీక్రెట్ నేను చెప్పబోతున్నాను ఈ పర్ఫార్మెన్స్ తర్వాత. తెలిసిన చిటపట చినుకులు, పిటపిటలాడిన పరువపు తలుపులు, ఇది ఏమి వాన, అబ్బబ్బా ఇది ఏమి వాన. కిటుకులు తెలిసిన చిటపట చినుకులు, చినుకులు కావవి మగసిరి పిలుపులు. రిబ్బున కొట్టిన ఓ చినుకు కసిగా పదమంటే, రైకను తట్టిన ఆ చినుకే రైతు పట్టమంటే, హత్తుకు పోయిన ఓ చినుకు వగలే ఒలికిస్తే, చెక్కిలి మీటిన ఆ చినుకే సెగలు రేపుతుంటే, కురిసే వయ్యారివాన మెరిసే నీ కన్నుల జాణ, కురిసే వయ్యారివాన మెరిసే నీ కన్నుల జాణ. ముదిరే చలిగాలిలోన అది రేపని మొదలడదామా, అబ్బా ఇది ఏమి వాన, ఇది ఏమి వాన. చిటుకులు తెలిసిన చిటపట చినుకులు, చినుకులు కావవి మగసిరి పిలుపులు. అబ్బా ఇది ఏమి వాన, అబ్బబ్బా ఇది ఏమి వాన. సూపర్ సన్నీ అండ్ సూపర్ కరుణ. థ్యాంక్ యూ. మీ పర్ఫార్మెన్స్ గురించి డైరెక్టర్ గారు ఏమంటారో విందాము. అసలు వాన లేకుండా వాన ఉన్న ఫీలింగ్ తో ఇలా చేయటం చాలా కష్టం మాస్టర్. సార్ నువ్వు కూడా వానదలుకి గిలగిల కొట్టుకున్న చిలకలాగా ఆ కాన్సెప్ట్ ని సార్ కొత్తగా మీరు బాగా యూజ్ చేస్తున్నారు. ఓపెనింగ్ ఏమో ఇంట్రెస్ట్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. నేనేమో నీళ్లు వాడాను కాబట్టి మీకు ఆ స్కోప్ లేదు. ఇద్దరు చాలా బాగా చేశారు. ఏది అందులో మంచి ఐటమ్స్ తో ఎన్ని ఆయన హెడ్ మూమెంట్స్ ఎన్ని వాడి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన కారు మీద లాగిందాం కింద లాగి. అవును సార్, అవును. చాలా నావల్గా ఉంది మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చేయలేదు.
అందులో నేను డాంగ్ 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 అని స్ట్రోకులకి ఒక్కోసారి ఒక బెలూన్ పగలగొడతాడేమో అనుకున్నాను చూస్తూ. అనుకోని విధంగా ఎండ్లో అది వేయటం మటుకు అంటే సార్ మొత్తం సాంగ్ అంతా రైన్ సాంగ్ కదా, మనం ఇక్కడ ఎగలో రైన్ చేయలేం కాబట్టి లాస్ట్ అట్లీస్ట్ ఒక టచ్ ఇద్దాం అనేసి అలా ఫినిషింగ్ లో చేయటం హైలైట్. థ్యాంక్ యూ సార్ అండ్ వెరీ వెల్ కంపోజ్. ఈ సాంగ్ చిరంజీవి గారికి వాట్సాప్ లో పంపిస్తాను. సుధీర్ గారు నాకు ఓపెనింగ్ చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్స్ సార్. మీరు ఏదైతే ఫింగర్స్ తో అది చేశారో ఆ బీట్ కి తగ్గట్టు చాలా బాగా చేశారు. అండ్ హోల్ సాంగ్ సైకిల్ వాడడం కానీ అండ్ ఫైనల్ ఎఫెక్ట్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను. నా గురించా? అవును, ప్రతి డాన్స్ తర్వాత మీరు సీక్రెట్ చెప్తున్నారు, ఇప్పుడు నేను సీక్రెట్ చెప్పండి ఆడియన్స్ కి. మనందరం చూసాం కానీ వాళ్ళు చూడలేదు. యాక్చువల్లీ పెద్ద రియాక్షన్ ఎలా ఇచ్చారంటే ఆ ఫ్రూట్ తీసి ఇసిరేరు. అందరికి చెప్పలు కొట్టాం అంటే అంత నచ్చింది, అంత ఎనర్జీ వచ్చింది. పాయింట్ అది. అంత బాగా చేశారు మీరు. ఆ అమ్మాయిని తడిపేసి మీరే చక్కగా అంటే అమ్మాయి తడిస్తే హాట్ అంటారు, మేము తడిస్తే కాదు. ఈవెన్ ఒరిజినల్ సాంగ్ లో 4 days వాళ్ళు నీళ్ళల్లో అలా వర్షంలో చేయాలి. ఆ చీరలో అమ్మో చాలా కష్టం. అండ్ యూత్ కిల్డ్ ఇట్ అమ్మా. Thank you. Special love to you. Thank you. You all killed it. Yes. Thank you. Thank you so much. మీరు ఏదో చెప్తానన్నారు. సన్నీ ఇంటి నుంచి సినిమాల గురించి అని పారిపోయి వచ్చాడంట. ఓకే, ఎవరో సినిమాలో వేషం ఇచ్చేస్తాను నిన్నే పెట్టుకొని చేసేస్తామంటే అతనికి 6 లక్షల రూపాయలు ఇచ్చారంట. ఇది ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం. అతను ఒకరోజు షూటింగ్ కూడా పెట్టాడంట. మహానుభావుడు ఎవడో గానీ ఆ రోజు తర్వాత జంప్ జిల్లాని, ఆ తర్వాత జంప్ అయ్యాక అప్పుడు మనవాడు జీవితం అంటే ఇదేరా అని తెలుసుకొని కష్టపడి మాస్టర్ గా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఈ రోజు ఈ స్థాయి వరకు ఎదిగాడు. 6 లక్షలు 6 కోట్లుగా రాబోతాం. వాళ్ళు చీట్ చేశారేమో కానీ మీరు మిమ్మల్ని చీట్ చేసుకోలేదు. మీరు స్టేజ్ మీద ఉన్నారు, వాళ్ళు అదర్ కొట్టేశారు. ఆయనేమో చిరంజీవి గారికి వాట్సాప్ చేస్తున్నారండి. కరుణ అండ్ సన్నీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. Thank you. ఇప్పుడు స్వాతి గారు అండ్ సుధీర్ వర్మ గారు సై సై సయ్యారేలో ఆడబోతున్నారు. తద్దినక తప్పదిక. వాళ్ళిద్దరిని ఒక క్వశ్చన్ బాబాయ్ అడగండి సార్. మీరు షార్ప్ గా వేసేస్తున్నారండి సైలెంట్ గాని పంచులన్నీ. నీకు వాకింగ్ అంటే ఇష్టమా ఎక్కువ? దీంట్లో ఏదో తికమక్కు ఉంది, ఒప్పేసుకోమంటారా? ఎందుకంటే అంతమంది చూసాను, మళ్ళీ చూశాను. నువ్వు చెప్తే సుధీర్ చేశాడా, సుధీర్ చెప్తే నువ్వు చేసావా? ఏంటంటే ఏ సాంగ్లో ఎవరు ముట్టుకోకుండా నడుస్తానే నువ్వు ముట్టుకోనని అన్నావా? అతను ఏమన్నా హీరో ముట్టుకోను నేను అంటే నేనేమీ చేయలేదని వాళ్ళే అనేసుకుని నువ్వు నడవమని చాలా అన్నారు. నీకు ఇంతే, నువ్వు నడవడం చాలా. ఈసారి కొంచెం అవును సుధీర్, ఈసారి డెఫినెట్ కొంచెం స్వామిరారా 2 చేద్దామని ప్లాన్ ఉందండి. సో దాంట్లో డెఫినెట్ గా ఈసారి కొంచెం తొందరగా నడవమంటాడేమో. ఇప్పుడు నేను ఈ యాపిల్ ని టచ్ చేయబోతున్నాను. కేక. ఓ మై జో, ఏమిటా పేపరు? ఇట్స్ ద తద్దినక తప్పదిక. తద్దినక తప్పదిక, బాగుంది పేరు చాలా. ఇందులో ప్రశ్నలు కొన్ని తగలకూడని చోట తగులుతాయి, ఆల్రెడీ తగలాల్సిన చోట తగులుతాయి. ఓకే ఓకే. సుధీర్ వర్మ గారికి క్వశ్చన్. ఒక అందమైన హీరోయిన్ ని మీరు దేంతో పోలుస్తారు? ఏ పత్రం, బి పుష్పం, సి ఫలం, డి తోయం. ఈ షోలో అయితే ఫలం అండి. ఈ షోలో అయితే ఫలం, బయటకు వెళ్ళగానే పుష్పం. పుష్పం. మీ ఇంట్లో అయితే ఉత్తరం. ఏంటి పోల్చరా? పెళ్ళి అయిపోయింది ఇంక పోల్చు. ఉత్తరం ఉత్తరం షూటింగ్ లోనే ఎప్పుడు ఉంటాడు. నేను ఏదో కవర్ చేస్తుంటే నువ్వు నిజాది. నీ క్వశ్చన్. గంగోత్రిలో మిస్ అయినందుకు గాను డైరెక్టర్ గారు మీతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. మీరు చేస్తారా చెయ్యరా? చేశాను. ఒప్పుకున్నారు అంతే. ఒప్పుకున్నావు. ఏ ఆప్షన్స్ ఉన్నాయా? ఆప్షన్స్ లేవు. మీకు ఆప్షన్స్ లేవు. సినిమా టైటిల్ తొక్కుడు బిళ్ళ, హీరో సంపూర్ణేష్ బాబు. చేస్తాను, ఎందుకంటే హీ విల్ డూ అ గుడ్ జాబ్, నాకు తెలుసు. సెన్సేషనల్ న్యూస్. కలర్ స్వాతి హీరోయిన్ గా, సంపూర్ణేష్ బాబు హీరోగా, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో త్వరలోనే సినిమా తొక్కుడు బిళ్ళ. సుధీర్ వర్మ గారు, ఏ హీరోయిన్ తో మీకు వర్క్ చేయాలనేది మీ డ్రీమ్? నేను పక్కనే ఉన్నాను.
స్వాతి ఆప్షన్ లేదా? వర్క్ చేయాలని మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది కదా. అయితే మాత్రం మళ్ళీ వస్తుంది కళ. డ్రీమ్స్ మళ్ళీ స్వామినారా 2 అని మళ్ళీ వస్తుంది కళ. యూ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ అదర్ పీపుల్. ఓకే సారీ. మీరు చెప్పండి, ఏ హీరోయిన్ తో వర్క్ చేయాలన్నది మీ డ్రీమ్? ఆప్షన్స్ లేవు. నేనే పక్కన ఉన్నాను, నువ్వు నాతోనే చేయాలి, అంతే అయిపోయింది. డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. నిజంగా స్వామినారా చేసేసారు, చెయ్యాలని ఉన్నది. ఓకే అనుష్క. చూసావా స్వాతి? చెమ్మ చెక్క చెమ్మ చెక్క చారడేసి మొక్క ఎర్రపడ్డ కుర్ర బుగ్గ ముద్దు పేరు సిగ్గ. నేనే ఒప్పిస్తాను. అయితే ఓకే. చిలకల చిట్టమ్మ చిదిమిన సిగ్గమ్మ చినుకుల శ్రీరంగ ఉణుకుతూ వాటేస్తా. ఎగబడి దిగబడి మగసిరి కలబడి అలిగిన అందాలిక నీవే పదమంట. స్వాతి, మీకు వాట్సాప్ లో గానీ ఫేస్బుక్ లో గానీ నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే మెసేజెస్ ఏమిటి? ఇది స్వాతి నంబరేనా అని వస్తుంది. గుడ్ వన్. థ్యాంక్ యూ. ఏదో అలా అప్పుడప్పుడు మంచి జోకులు వేసేస్తుంటాయి. ఇప్పుడు మీరు బడ్జెట్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఇది జిఎస్టీ కంటే టఫ్. ఓ మై గాడ్. ఏది ఎక్కువ ఎక్స్పెన్సివ్, దేనికి ఎక్కువ ఖర్చు అవుతుంది? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేయడం, బి కుక్కని పెంచుకోవడం. ఎవరు రాసింది ఈ క్వశ్చన్? మేమిద్దరం ఖండిస్తున్నాం. నేను ఖండిస్తున్నాను. చదివి విన్న ప్రతి వాళ్ళకి తెలుసు ఆన్సర్. నేను చెప్పాను, మేము వినాలనుకుంటున్నాం. ఆప్షన్ ఏ. దాంతో కొట్టండి. గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేయడం ఎక్స్పెన్సివ్, దానికన్నా కుక్కని మెయింటైన్ చేయడం బెటర్ అంటే. స్వాతి, వాట్ ఇస్ ద స్వాతి? ఏం మాట్లాడుతున్నారు ఈయన? స్వాతి, వి ఆర్ మోర్ దెన్ గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్. ఓకే, సో బాగా ఇన్ఫ్లుయెన్స్ నువ్వు చెప్పింది కదా గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం అంటే. కుక్కకి అంటే ఏం కావాలో తనకు తెలియదు, మనం పెట్టింది మీరు మరీ అలాగా అరటిపండుని గర్ల్ ఫ్రెండ్ కూడా సేమ్ అండి, ఏం కావాలో తెలియదు బట్ ఏం ఇచ్చినా తీసుకో. నీకు నవ్వాలనిపిస్తుందా? అంటే నేను సింగిల్ కదా మరి. సారీ, ఏదో ఫ్లోలో నవ్వేసా. మాది రాఘవేంద్ర వాడుకుంటారు. వాట్ ఇస్ దిస్? యాజ్ ఆడ లేడీస్ వీఆర్ కొంచెం ఆలోచించి చెప్పాలి. మీరు అసలు సరిగ్గా ఇవ్వట్లేదు ఆన్సర్. కలర్స్ స్వాతి డైరెక్టర్, రాఘవేంద్రరావు గారు హీరో. ఎలాంటి సినిమా తీస్తావు? నేనే హీరోయిన్ గా తీస్తా. వాట్ విల్ బి ద స్టోరీ లైన్? ఇట్ విల్ బి రొమాంటిక్ ఫిల్మ్ లైక్ చినికం, తబ్బు, అమితాబ్ బచ్చన్ లాగా. ఒక్కసారి ఎలా ఉందండి? ఎలా ఉంది? I will do romance and then I will give him one. God bless you. అయ్యో, ఎవరికి దొరికింది ఛాన్స్? ఎవరికి దొరికింది? నాకు పువ్వు కూడా ఇచ్చారు. గంగోత్రి మిస్ అయితే మాత్రం ఏముంది? టైటిల్ ఏంటి? చీనీ జాదా. అలా పెట్టు. గడ్డం జాదా. గడ్డం ఇస్ అప్పీల్. అది అలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. రైట్. ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. అలాంటివి అడగకూడదమ్మా. సుధీర్ గారికి అయితే ఓకే. ఒక డైరెక్టర్ కి ఎంత పర్సెంటేజ్ వరకు పిచ్చి ఉండొచ్చు? నేను చెప్పచ్చు. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మేము అడగట్లేదు, డైరెక్టర్ గా చెప్పుకోవాలి ఎంత పిచ్చి ఉండాలి అని. అంటే 20% ఓకే. 80% పిచ్చి ఉండకూడదా? ఓకే, అయితే నేను కొంతమంది డైరెక్టర్ల పేర్లు చెప్తాను, వాళ్ళకి ఎంత పర్సెంట్ పిచ్చి ఉందో చెప్పాలి. పెట్టుకున్నాం, అందుకే సుమా గారు ఉన్నారు ఇక్కడ. ఏ చందు, చందు మొండేటి, కార్తికేయ డైరెక్టర్. 80% పిచ్చి. వావ్. బి సుధీర్ వర్మ అంటే ఒకసారి చూద్దాం. బి సుధీర్ వర్మ. తరుణ్ భాస్కర్. అరుణ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూ చూసానండి. నెక్స్ట్ నో అంతే, నో నువ్వు ఎక్స్ప్లెనేషన్స్ 40%. అంటే ఆయనలో సగం పిచ్చి కాదు కాబట్టి ఒక తీసేస్తారని. కమింగ్ టు ద బిగ్ లీగ్, శ్రీరామ్ ఆదిత్య. 60%. 60%? శ్రీరామ్, అందుకే సమంతకు మణి అన్ని మంచి సినిమాలు తీసావు. 60% ఉంది. అండ్ ఫైనలీ రాఘవేంద్రరావు గారు. నేనే చెప్పనా? మీకు లేదండి, ఊరుకోండి. నాకు 100% పిచ్చి, ఎందుకంటే సినిమానే పిచ్చి. ఆ మాత్రం పిచ్చి ఉంటే రారు ఇండస్ట్రీలో. వీళ్ళందరూ చెప్పేది కూడా అసలు సినిమా పిచ్చిలో ఎంత అనేది తప్ప, అంతేగాని నిజమైన పిచ్చి కాదు. అంటే నిజమైన పిచ్చి అంటే అనుకోవాలి.
మనం అలా అనేసుకుందాం. పిచ్చి లేకపోతే సినిమాలో ఉండలేము. ఓకే, బట్ నేను చెప్పినవన్నీ డైరెక్షన్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ అంతేలేండి, మేమేం అనుకోలేదు. ఏమంటే క్వశ్చన్ పేపర్ చదివేస్తున్నారు. స్వాతి చెప్పండి. హీరోయిన్ షూటింగ్ కి టైం కి రాకపోతే ఏం చెయ్యాలి? లైట్ తీసుకోవాలి. ఏ లైట్? బేబీయా లేకపోతే డిమ్మర్లా ఏంటి? అది ఎవరేం చేయాలి? ప్రొడ్యూసర్ పాపం, ఇంకెవరు? అప్పుడు ఇంకేమన్నా షార్ట్ పెట్టాలి. రాఘవేంద్రరావు గారు ఏమన్నారు, ఆయన పొద్దున్న మిగతా ట్రాలీ షాట్ పెట్టేసి తర్వాత హీరోయిన్ పెడతా అన్నారు కదా, అలాగే ఏదో ఎస్టాబ్లిష్మెంట్ షాటో ఏదో చేయాలి. హీరో క్లోజ్అప్ అలా 4 చుక్కలు ఫౌండేషన్ పెట్టేసి ఇలా రుద్దేసుకుని యా అని వచ్చేస్తారు వాళ్ళు. అంతేగాని హీరోయిన్ టైంకి రాలేదు అని హీరోయిన్ అడగకూడదు. అంటే అది ఎలాగో అంటారు. ఆమ్లెట్ షాట్ అంటే మాకు చాలా ఉంటుంది జుట్టు. నువ్వే జుట్టు గురించి మాట్లాడాలి మరి. అదే ఇప్పుడు దాన్ని కోసుకుంటూ వెళ్ళిపోతుంది పైకి. ఒక్కరోజు నలుగురు పిచ్చాడులు ఒక చోట కూర్చోవటం అనేది చాలా రోజుల తర్వాత జరిగింది. మై ఫేవరెట్ పీపుల్ దట్ ఆల్సో. ఎవరో రావాలి నా ప్రాబ్లం వదిలించాలి, ఈ కోతుల పని పట్టాలి, మెంటల్ పీసును కలిగించాలి, ఎవరో రావాలి. మీకు ఒక బహుమతి రాఘవేంద్రరావు గారి తరఫున. సరిగమ పదని సరాగం వరపడుతున్నది మాఘం, తకధిమి తాళం ఎప్పుడెప్పుడన్నది మేళం.